ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుడిచ్చి వాగ్దానాన్ని సొంతం చేసుకొని ఆయనిచ్చి మేలను పొందుకొని ఎంతగానో బలపడుతున్నారని విశ్వసిస్తున్నాను. మరి ఈ ఉదయం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. ఆమేన్. దేవుడి రోజు చాలా చక్కటి వాగ్దానాన్ని మనకు అందించున్నాడు. చూడండి, ప్రతి మనస్సును మనం గెలుచుకోవాలంటే, ప్రతి మనస్సు మనకు లోబడాలి. వారిని మనం సొంతం చేసుకోవాలంటే అది మన శక్తి చేత కాదు, మన బలము చేత కాదు, కానీ మనము సాత్వికము కలిగి ఉంటేనే దేవుడు మనకు లోబడాలని ప్రతిదీ లోబడిస్తాడు. దేవుడు మనకు అన్నీ అనుగ్రహిస్తాడు. ఎందుకంటే భూమి మీద మిక్కిలి సాత్వికుడిగా ఉన్న మోషేకు దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని అప్పగించి ఒక నాయకునిగా ఒక ఉన్నతమైన స్థితిలో మోషేని నిలబెట్టాడు. దేవుడు ఈరోజు మనలో కూడా సాత్వికను చూస్తున్నాడు. సాత్వికత మనం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా సమస్తమును ఈ భూమిని స్వతంత్రించుకునే సమర్థతని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే గత కాలమంతా మనం వెళ్ళిన ప్రతి చోట్లలో అపజయములు, మనకి ఏది లోబడక పర్వతం లాంటి ఎన్నో ఆటంకములు మనకు ఎదురయ్యాయేమో, ఈరోజు నుండి దేవుడు ఈ ఉదయము మనతో మాట్లాడుతున్న రీతిగా ఆయన వాగ్దానము, ఈ భూలోకమును స్వతంత్రం చేసుకునే వాగ్దానాన్ని పొందుకున్నటకు ఈరోజు నుండి సాత్వికత కలిగి ఉందము. దేవుని వాక్యాన్ని సొంతం చేసుకుందాము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఎంతో చక్కటి వాగ్దానాలు మాకు అందించి మన బలపరిచినందుకు నీకు వందనాలు. సాత్వికమైన మనస్సును మేము కలిగి ఉన్నట్టుకు సహాయం చేయండి. ఇదిగో ప్రభువా, వారు భూలోకాన్ని నేను స్వతంత్రించుకుందరు అని వాక్యం సెలవిస్తుంది. అట్టి కృపను ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి. ఎందరైతే విని విశ్వసించారో వారందరి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతిలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.